నమస్తే ఫ్రెండ్స్, నేను ఈరోజు టాటా ఏఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఫార్చ్యూన్ గ్యారంటీ ప్లస్ అనే ప్లాన్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అండి. ఇక్కడ సెల్ఫ్, ఇక్కడ పే టైపు లిమిటెడ్ పే, రెగ్యులర్ పే అని ఉంటుంది. ఇక్కడ మనం ఎవరికైతే తీసుకుంటున్నామో వాళ్ళ నేమ్ ఇవ్వాలి, మేలా ఫిమేలా, డేట్ ఆఫ్ బర్త్ అయితే కంపల్సరీ అండి. నేను ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఒక 35 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఇది ఫార్చ్యూన్ గ్యారంటీ అనే ఒక ప్లాన్ తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంటే ప్రతి ఒక్కరికి మనకి గోల్స్ ఉంటాయి కదా, ఆ గోల్స్ రీచ్ అయ్యేదానికి మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనేది ఈ సేవింగ్ ప్లాన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ 35 ఇయర్స్ అయితే నేను తీసుకున్నాను. యాన్యువల్ ప్రీమియం అనేది మనకి నేను మినిమం 1 lakh అయితే తీసుకున్నాను. 1 lakh. ఇక్కడ ప్రీమియం ఫ్రీక్వెన్సీ టైప్ అంటే మంత్లీనా, క్వార్టర్లీ ఆప్షన్స్ అయితే ఉంటాయి. నేను ఇక్కడైతే యాన్యువల్లీ తీసుకుంటున్నాను. ఇక్కడ ప్రీమియం పేమెంట్ టైప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి డిఫరెంట్ పేర్ టైప్స్ అయితే ఉన్నాయి. ప్రీమియం పేమెంట్ టర్మ్ నేను 12 పెట్టేస్తున్నాను. ఇక్కడ పాలసీ టర్మ్ అంటే 12 ఇయర్స్ పే చేసి ఒక 3 ఇయర్స్ వెయిటింగ్, 15 ఇయర్స్ అయితే నేను టర్మ్ పెట్టుకుంటున్నాను. ఇన్కమ్ అయితే ఒక 20 ఇయర్స్, 15 ఇయర్స్ తర్వాత నుంచి మనకి ఒక 20 ఇయర్స్ ఇన్కమ్ వచ్చేటట్టు అయితే నేను పెడుతున్నాను. ఇక్కడ మనకి రైడర్స్ అయితే ఉంటాయండి. క్రిటికల్ ఇల్నెస్ అని చెప్పేసి, యాక్సిడెంటల్ అని, ప్రీమియం వేవర్ ఆఫ్ బెనిఫిట్ అన్నీ ఉంటాయి. మనకు కావాలంటే యాడ్ చేసుకుని, నేను రైడర్స్ అయితే ఏం పెట్టట్లేదు. ఇక్కడ 12 ఇయర్స్ పే చేస్తాము. 1 lakh 12 lakhs పే చేస్తాము. మనకి 15th ఇయర్ 38 lakhs అయితే మనకి 38,80,000 అయితే వస్తుందండి. మనం ఆల్రెడీ ఇన్కమ్ పెన్షన్ లాగా కూడా వస్తుంది మనకి. అంటే 15th ఇయర్ వరకు అక్కడ పెట్టుకున్నాం కదా, 16th నుంచి 20 ఇయర్స్ మనకి పెన్షన్ కావాలి అనుకుంటే ఎవ్రీ ఇయర్ మనకి 1,35,000 వస్తుంది. అలా ఒక 69 ఇయర్స్ వరకు వచ్చి మళ్ళీ మనం కట్టిన 12 lakhs అనేది మనకి రిటర్న్ ఇచ్చేస్తారండి. ఈ మిడిల్లో ఏదైనా డెత్ అయితే మనకి ఇక్కడ ఎల్లో కలర్లో ఉంది కదా, అది డెత్ బెనిఫిట్ అయితే నామినీకి వస్తుంది. చూడండి, ఒకసారి పెన్షన్ స్టార్ట్ అయినాక మనకి డెత్ కవరేజ్ అనేది అది ఏముండదండి. చూడండి, పెన్షన్ స్టార్ట్ కాకముందు అయితే మనకి డెత్ కవరేజ్ ఉంటుంది. పెన్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఏముండదు, మనకి అమౌంట్ ఏదైతే ఉందో అది ఇచ్చి మనకి క్లోజ్ చేస్తారండి పాలసీ అయితే. ఇక్కడ చూడండి, మనం లక్ష 12 సంవత్సరాలు కడుతున్నాము. ఇక్కడ మనకి